పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచగల రమేష్ బాబు గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీపీ గండ్రెడ్డి మాలతి నగేష్, P4 అధికార యంత్రం, రెవెన్యూ మండల పరిషత్, జీవీఎంసీ, ఇరిగేషన్, RWS, పంచాయతీరాజ్, సచివాలయం సిబ్బందితో కలిసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 183 మంది వివిధ సమస్యలపై విజ్ఞప్తులు సమర్పించారు. వాటిలో ముఖ్యంగా భూ సంబంధిత రోడ్లు, కాలువ నిర్మాణాలు, విద్యుత్లో వోల్టేజ్ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటివి ఉన్నాయి. ప్రజల నుండి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఆయా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు నిర్దేశించారు. ఈరోజు పెందుర్తి మండల ఆఫీసులో ఈ ప్రాంతానికి చెందిన వార్డుల ప్రజా సమస్యల మీద అధికారులు మేము కూడా కూర్చోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4 రోజులు, వారానికి ఒక రోజు ఈ ప్రజా దర్బార్ లాగా ప్రజలతో వినతులు తీసుకుని పరిష్కారం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా రిపీటెడ్లీ ఒకటే సమస్య పరిష్కారం అవ్వలేదని ముందుకు వస్తూ ఉన్నారు. దయచేసి నేను ప్రజలను కోరేది ఒకటే, మా అధికారులను కోరేది ఒకటే. దీనికి ముందు కూడా అర్జీలు తీసుకోవడానికి ముందు కూడా మా అధికారులందరితో మాట్లాడారు. ఏ అర్జీ అయినా ఇమ్మీడియట్గా కొన్ని అవనవి ఉన్నా కూడా అవ్వదు, ఎందుకు అవ్వదో కూడా చెప్పేయాలి తప్ప రిపీటెడ్లీ వీళ్ళని తిప్పుకునే కార్యక్రమం చేయొద్దండి. అవి అవుతున్నవి పరిష్కారానికి నోచుకున్నవి, సులువుగా ఉన్నవి, ప్రభుత్వం చేయగలిగినవి, అధికారులు చేయగలిగినవి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. పెండింగ్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి. అలా జరగకూడదని కూడా ఇప్పుడు మా అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రజలకు నేను ఒకటే మాట ఇస్తూ ఉన్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ల్యాండ్ ఇష్యూస్, ఇల్లు లేనివారు, పెన్షన్ రానివారు, మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ రెవెన్యూ పరంగా ఉంటా ఉన్నాయి. ఆ ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏ సమస్య అయినా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఈ వేదిక పరిష్కార వేదిక డెఫినెట్గా పరిష్కరిస్తాం. ఈరోజు కాకపోతే 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ సమస్య పరిష్కరించడం మాత్రం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వినతులు రాగానే సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి మా ఆఫీస్ నుంచి, మా P4 ఆఫీస్ నుంచే పరిష్కారం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆ డిపార్ట్మెంట్లతో పరిశీలి చేసుకుని ఇదంతా కూడా సీఎం డాష్బోర్డ్కి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మీ కంప్లైంట్ వచ్చింది, సంబంధిత అధికారులకు పంపించామని బాధితులకి ఆన్సర్ కూడా రాబోతూ ఉంది. తప్పకుండా ఈ ప్రజా వేదిక ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతారు. ఓకే సార్. చెప్పండమ్మా. సరే అన్న సైడ్